ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ దినాన కొందరు స్త్రీలు కొన్నంత సుగంధ ద్రవ్యాలు అలా తీసుకొని, ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కొన్ని, దాని కొరకని వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్తారు. అంతేకాని మరి యేసయ్య బ్రతికిన సమయంలో చాలాసార్లు మాకు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి లేస్తానని, 3వ దినమున లేస్తానన్నాడు. కాబట్టి మరి ఈరోజు ఏమైనా ఆశ్చర్యకార్యం జరగవచ్చు, కాబట్టి చూద్దాం పండి అనే ఉద్దేశంతో మాత్రం స్త్రీలు వెళ్ళలేదు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు అని అంటే అర్థం ఏంటి కదా? దేని మిల్లారా, మరి కేవలం వారికి ఉన్న ఫార్మాలిటీని ముగించుకొని రావడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడికి పోయేసరికి ఆ రాయి తొర్లింపబడి ఉండడం వారికి పెద్ద షాక్. అదే పెద్ద షాక్ అంటే ఇంకా లోపలికి మరియమ్మ వెళ్ళడము, లోపలికి తొంగి చూడడము, అక్కడ యేసు ప్రభువు లేకుండా ఉండడం, అది ఇంకొక పెద్ద షాక్. అసలే స్త్రీలు బలహీనమైన ఘటాలు. దేవుని మిల్లారా, మరి ఇంకా అప్పుడు ఆ స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దామా? చాలా గందరగోళం అయిపోయి ఉండొచ్చు. అయ్యో యేసు ప్రభు వేడి, ఈ రాయి ఎవరు దొరిలించిండ్రు, మరి ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి చాలా తొందరపడి ఉండొచ్చు కదా, భయపడి ఉండొచ్చు, తొందరపడి ఉండొచ్చు, ఎన్నో ప్రశ్నలు వాళ్ళ లోపల ఉండి ఉండొచ్చు. ఇవన్నీ కలగలిపి వాళ్ళు అసలు ఏమీ ఆలోచించుకోలేని స్థితిలో అక్కడ ఉన్నారు సమాధి దగ్గర. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి భాగంలో మీరు చదవండి. ఎటు తోచక ఉండెను అని ఉంటుంది ఒక దగ్గర. అవును దేవుని మిల్లారా, ఎటు తోచక ఉండడం అంటే మైండ్ అంతా ఏమీ ఆలోచించుకోలేకుండా, ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని కొన్నిసార్లు మనం అంటాం కదా. అట్లనే ఆ స్త్రీలు కూడా అట్లాంటి పరిస్థితికి వచ్చిండ్రు. అప్పుడు దేవుని కృప వారి పట్ల ఉంది కాబట్టి మరి దూతలు రావడం వారికి కొంత క్లారిటీ ఇస్తారు. ఎందుకు మీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఒక క్లారిటీ వాళ్ళకు వస్తుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏమీ ఆలోచించుకోలేని పరిస్థితులలో మనం ఉంటాం. సమస్యలను ఎదుర్కొన్నప్పుడు స్టబ్బన్గా అట్లా ఉండిపోతాం. కానీ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎంత ఆలోచించుకోలేని పరిస్థితులలో మనం ఉన్నా, ఒక్కసారి దేవుని వైపు చూస్తే తప్పకుండా ఆయన మనకు ఏదో ఒక రీతిగా సమస్యను మనకు క్లియర్ చేస్తాడు. దేవుని బిడ్డల ద్వారా కానివ్వండి, వాక్యం ద్వారా కానివ్వండి, ప్రేరేపణను బట్టి కానివ్వండి, నీ తలంపుల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉందాం. ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి అనే ప్రశ్నలతో మనం ఉండే పరిస్థితులలో దేవుని వైపు చూద్దాం. తప్పకుండా ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మనటి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్.